వెల్కమ్ టు అమ్మ న్యూస్ డిబేట్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కానుందా అంటే పరిస్థితులు అవును అనే సమాధానం చెప్తున్నాయి. మొన్నటి వరకు బీజేపీపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఒక సమయంలో మోడీని గద్దె దింపుతామని, ఢిల్లీ కోటలు బద్దలు కొడతామని వ్యాఖ్యలు చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పరిస్థితులు చిన్న భిన్నమయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ సీఎం అయిన తర్వాత విద్యుత్ కమిషన్, కాళేశ్వరం స్కామ్, గొర్రెలు, బతుకమ్మ చీరల స్కామ్ అంటూ కేసీఆర్ చుట్టూ బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారు. మరోవైపు కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి దాదాపు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అన్ని సమస్యల నుంచి బయటపడాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో కలవడమే సరైన మార్గమని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన చర్చలు ఇరు పార్టీల మధ్య సానుకూల వాతావరణంలో జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాలను చూస్తే మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ ఉద్యమ పార్టీ చరిత్ర గర్భంలో కలిసిపోనున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కానున్నట్లు తెలుస్తుంది. సానుకూలంగా విలీన చర్చలు జరుగుతున్నట్లు ఆ పార్టీలో చర్చలు కూడా జరుగుతుంది. ఇరు పార్టీల నేతలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. విలీనాన్ని అడ్డుకునేందుకు ముగ్గురు నేతలు ఏకమైనట్టు తెలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కీలక పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని, విలీనం తర్వాత రాజకీయాల్లో పావులు కదిపి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇదే విషయాన్ని గురించి మనం ఈ డిబేట్ని కొనసాగిద్దాం. డిబేట్ని కొనసాగించే ముందు మనం ఒక బయట ఉంది, బయట చూద్దాం. ఓకే, గెస్టులు మనం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పరిచయం చేద్దాం. ఒకసారి కాంగ్రెస్ నుంచి మనకి లింగం యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత. అదేవిధంగా బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రామ్మోహన్ గారు బీఆర్ఎస్ నేత మనకి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా కాంగ్రెస్ నేత లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. లింగం యాదవ్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి జరుగుతున్నట్టు ప్రక్రియ జరుగుతున్నట్లుగా బయట విమర్శలు, ఆరోపణలు అనుకోవచ్చు, మరి వినిపెడుతున్నాయి. ఇందులో నిజముందంటారా? గుడ్ ఈవినింగ్ అండి మీకు, కోపాన్స్ అందరికి. డెఫినెట్ గా అండి, అలా బీజేపీ, బీఆర్ఎస్ మొదటి నుంచి అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఇవాళ గతంలోనే అసెంబ్లీ ఎలక్షన్లను మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కనుక బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 20 సీట్లు ఎక్కువగా వచ్చేది. సో అదే విధంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అందరికీ తెలుసు, 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్, మరి తెలంగాణ అంటే నేనే అని చెప్పినటువంటి కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదండి? 8 చోట్ల డిపాజిట్ పోయింది. ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. అంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే. వాళ్ళ టార్గెట్ ఎంతసేపు కాంగ్రెస్ గెలవద్దని ఇవాళ కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా ఇవాళ బీజేపీకి తాకట్టు పెట్టిండు. ఎందుకంటే తన బిడ్డే కవితని జైలు నుంచి రిలీజ్ చేసుకోవడం కోసం మొత్తం పార్టీనే తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇది గతంలో నుంచి చాలా స్పష్టంగా మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి కుట్ర పని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని కూడా కూల్చాలని చూస్తున్నాయి కదా. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ కదా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. దీన్ని పేల్ చేస్తామని ఒకరు, దీన్ని కూల్ చేస్తామని ఒకరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ లో కూడా ఎవరు ఉండట్లేరు. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆ బీఆర్ఎస్ నాయకులంతా కూడా సఫకేట్ అయ్యారు. ఆ గడిల నుంచి ఇవాళ ఒక్కొక్కరిగా బయటకు వస్తుర్రు. ఇవాళ కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ మీరు చూడండి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఫోన్ టాపింగ్, కాళేశ్వరుల అవినీతి, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కుంభకోణం ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇవాళ అందుకే ఆ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ అధికారం లేకపోతే, ఇవాళ చూడండి కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారం లేకపోయినా కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇవాళ ఈ బీఆర్ఎస్ నియంతృత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడినారు. మరి ఇవాళ చూడండి, ప్రజాప్రభుత్వం ఏర్పడి 7 నెలల్లో ఇవాళ ఈ కేటీఆర్ కింద అసహనం ఎందుకండి? అంటే అధికారం లేకపోతే కేటీఆర్ ఉండలేడా?
ఇవాళ మీకు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ఇచ్చారు తెలంగాణ ప్రజలు. నువ్వు కేసీఆర్ అసెంబ్లీకి రాడు అంటే చట్టసభల మీద గౌరవం లేదు ఆయనకు. అయ్యో కేటీఆర్ ఏమో అధికారం లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి ఎట్లయినా ఇవాళ బీజేపీ తోటి అలయన్స్ పెట్టుకోవాలి. ఇవాళ కొత్తగా జరిగేదేం కాదు. బీజేపీ బీఆర్ఎస్ మొదటి నుండి రెండు ఒకటే. ఇవాళ కాకపోతే ఇప్పుడు అఫీషియల్ గా బీఆర్ఎస్ బీజేపీ రెండు కలవబోతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ కు అధికారం లేకపోతే ఆయన నిద్ర పట్టట్లేదు. ఇవాళ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి ఒక బాధ్యత గల వ్యక్తిగా నడుచుకోవాల్సింది పోయి ఎంతసేపు ప్రజా ప్రభుత్వాన్ని లింగం యాదవ్ గారు ఢిల్లీలో కేసీఆర్ కేటీఆర్ ఎందుకు ఉన్నట్టు ఇప్పుడు? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ అధికారం లేకపోయేసరికి కేసీఆర్ ఫ్యామిలీకి తట్టుకోవట్లేదు. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏం మాట్లాడుతుందో ఆయనకి అర్థమైతే లేదు. మీరు ఒక చిన్న ఇవాళ 10 ఏళ్ళు ఎంతమందిని జాయిన్ చేసుకున్నాండి మరి కేసీఆర్ పార్టీలో? ఆనాడు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వైఎస్ఆర్ నుంచి చివరకు సిపిఐ నుంచి కూడా చేంజ్ చేసుకోండి. మరి ఇవాళ కేటీఆర్ కి ఇవాళ గుర్తొచ్చిందండి రాజ్యాంగం? 10 ఏళ్ళుగా ఎక్కడ పోయిందండి రాజ్యాంగం గురించి? ఏనాడైనా కేటీఆర్ మాట్లాడిందా? ఆనాడు మేము ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ నాయకుడుగా ఇస్తే జిఎల్పీ నాయకుడుగా అది తట్టుకోలేక ఓర్వలేని యొక్క కేసీఆర్ దళితుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండకూడదనే కుట్రతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకుంటూ ఇవాళ ఆయన గుర్తొచ్చింది ఏదంటే చూడు, దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇవాళ ఆయనకు రాజ్యాంగం గుర్తొచ్చింది, ఇవాళ ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అది డెఫినెట్ కూడా బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ కాయడం ఖాయం. అందులో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ లో అసలు ఎవరుంటారండి? చివరకు మిగిలేది కేసీఆర్, కేటీఆర్, కవిత ఎట్లాగూ జైల్లో ఉంది. ఉంటే వాళ్ళ బావ హరీష్ రావు తప్ప బీఆర్ఎస్ అదేంటి ఉంటే ఉండలేదు. అది కాదండి, ఉంటే అనే క్వశ్చన్ మార్క్ ఏంటి లింగం యాదవ్ గారు? ఉంటే ప్రజాప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంది. అందుకే ఇవాళ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఉంటే అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చారు వాళ్ళ బావగారి గురించి? ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చారు మీరు? నేను అదే అంటున్నాను. ఇప్పుడు నేను మొదటి నుంచి అదే బీఆర్ఎస్ లో ఎవరైనా వెన్నుపోటు కొడితే నాయకుడు ఎవరంటే హరీష్ రావే. అందుకే హరీష్ రావు కూడా ఉంటాడా ఉండదా అనేది చివరికి చూద్దాం. ఇప్పటి నుంచి కాదు, బీఆర్ఎస్ లో కేటీఆర్ కూడా నమ్మకం ఉంది. ఎప్పటికైనా బీఆర్ఎస్ ను వెన్నుపోటు కొడిసేది హరీష్ రావు అని. అందుకే హరీష్ రావు ఉంటాడా లేదా అని మిగతా వాళ్ళు తప్ప ఎవరు కూడా బీఆర్ఎస్ లో మిగలరు. మీరు చూడండి, రాసి పెట్టుకోండి. ఎందుకు అంటున్నట్టే నేను ఈ మాట, బీఆర్ఎస్ అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నియంతృత్వ విధానాలు, గడీల పాలనకు ఇవాళ ఓకే లింగం యాదవ్ గారు ఓకే మీరు మాట్లాడిన దానికి రామ్మోహన్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత, ఆయన సమాధానం చెప్తారు. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. రామ్మోహన్ గారు మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా ఉన్నట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి రామ్మోహన్ గారు. ఎస్ రామ్మోహన్ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ సరిగ్గా ఉన్నట్లేదు, మీరు ఏదో వెహికల్లో ఉన్నట్టున్నారు. కొంచెం వీలైతే వెహికల్ ఏమన్నా కొంచెం ఆపగలిగితే ఆపితే సిగ్నల్ బాగుండొచ్చు. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. క్రాంతి కిరణ్ గారు నమస్కారం, చెప్పండి సార్. క్రాంతి కిరణ్ గారు, ఏంటి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసుకోకపోతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో నిజముందంటారా? సార్, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏ పార్టీని కూడా విలీనం చేసుకునాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి స్వశక్తి మీద విశ్వాసం ఉన్నది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద విశ్వాసం ఉన్నది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సిద్ధాంతం మీద విశ్వాసం ఉన్నది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, భారతీయ జనతా పార్టీకి అవసరం లేకపోయి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీకి అవసరమై ఉండొచ్చు కదా. భారతీయ జనతా పార్టీకి అయితే దర్వాజాలు ఓపెన్ చేసి పెట్టినాము. ఎవరైనా మేము అక్కడ ఏదో పార్టీ ఇప్పుడు ఏదైతే స్థానికంగా ఉన్న పార్టీలో ఇబ్బంది అవుతుంది, మా పార్టీలో
వచ్చి ప్రజాసేవ చేయడానికి ఆకాంక్ష ఉంది అంటే మేము అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఆపము. కానీ భారతీయ జనతా పార్టీ పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి అవకాశం కూడా లేదు. అంటే ఇప్పుడు మనకి బయట వస్తున్న ఆరోపణలు బట్టి అయితే 100% ఈ రోజున ఢిల్లీలో కూర్చుని ఈ రోజున కేసీఆర్ అయితే ఏంటి కేటీఆర్ అయితే ఏంటి అదేవిధంగా హరీష్ రావు అయితే ఏంటి మంతనాలు జరుపుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి అందులో మీ యొక్క బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బాహాటంగా పెద్దగా విమర్శలు చేసుకున్న దాఖలాలు కూడా గడిచిన 4-5 నెలల్లో లేవు. దీన్ని ఎలా చూడాలంటారు? సార్, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య విలువలతో ముందుకెళ్లే పార్టీ. మా దగ్గర ఎవరైనా వచ్చి మా పార్టీలో చేరాలి అనుకుంటే వాళ్ళకి ప్రజాసేవ నిమిత్తం ఆకాంక్ష ఉంటే మేము చేర్చుకుంటాం. అంతేగాని మేము ఎప్పుడు కూడా కేసీఆర్ గాని ఆయన చేసిన అవినీతుల విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన చేసిన 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడెప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా మా నాయకత్వం కూడా ప్రశ్నించింది. ఆయన నాయకత్వం స్పష్టంగా వారు చేసిన అవినీతిని ఖండిస్తూ ఎప్పుడు కూడా ఒక అడుగు వెనుకకేయకుండా మాట్లాడే క్రమంలో ముందుకు పోయింది. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కేసీఆర్ ఆయన ప్రభుత్వం చేసిన అవినీతిని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. ఒకటి. రెండవది, మీరు అన్నట్టు ఢిల్లీలో హరీష్ రావు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కేంద్ర నేతృత్వం పడుతున్నారంటే ఎండొచ్చు కాక వారి వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు పోయి కేంద్ర నేతృత్వంతో మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ఏమైనా మాట్లాడుతుండొచ్చు. కానీ పార్టీ పరంగా మాత్రం భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సూచనలు లేవు. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకున్న అవసరము కూడా లేదు. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను బట్టి మీరు చెప్తున్నారు, మీ అధిష్టానం ఒకవేళ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే మరి దానికే మీరు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా, అప్పుడు ఎలా మాట్లాడతారు మీరు? అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నేతృత్వం కనుసైగలో పనిచేసే ఒక పార్టీ. కేంద్రం ఏది నిర్ణయం చేస్తే అది రాష్ట్రంలో ఉన్న నేతృత్వానికి శిరోధార్యం. దాంట్లో ఎటువంటి రెండో మాట లేదు. కాకపోతే టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎన్నో సందర్భాలలో ఈ రకంగా ఢిల్లీకి పోవాలి, జాతీయ స్థాయిలో ఉన్న నేతృత్వంతో మాట్లాడాలి, అవకాశం ఉన్నప్పుడు చేతులు పట్టుకోవాలి, అవకాశం కన్నా ముందు కాలు పట్టుకోవాలి, అవకాశం తిరిగిన తర్వాత ఒత్తు పట్టుకునే ఒక ప్రవృత్తి కలిగిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత మనం అందరూ స్పష్టంగా చూసినాము, కాంగ్రెస్ పార్టీలోనే టిఆర్ఎస్ పార్టీని విలీనం చేద్దాము అని ఒక వినికిడీలు వినబడ్డాయి. ఢిల్లీకి పోయినವರು టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత పూర్తి కుటుంబాన్ని తీసుకుపోయి సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగినారు. అది అప్పుడు కదండి. ఇప్పుడు గతంలో ఆయన ఏదో విలీనం చేద్దాం అనుకోవచ్చు, ఆ తర్వాత మొత్తానికి కలిపి కాంగ్రెస్కే జలక్కివ్వటం, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆగర్భ శత్రువులుగా ఉన్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో ఇప్పుడు మీరే కదా మిత్రుడు. మరి మేము ఎటువంటి ప్రిన్సిపల్ మీద విశ్వాసం ఉండదండి మాకు. కాకపోతే కాంగ్రెస్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఊతరవెల్లి రంగులు చూపించే ప్రవృత్తి కలిగిన పార్టీ ముందు కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది. కానీ ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ మోసపోయి వాళ్ళని ఏదో మా పార్టీలో విలీనం చేయాలని మాకు అవసరం లేదు, అటువంటి ఆవశ్యకత కూడా మాకు లేదు. ఓకే, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ వినబడుతుంది. ప్లీజ్, ఏంటి సార్ ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు మీరు ఎలా చూస్తారు? ఇది పూర్తిగా పసలేని ఆరోపణలు, ఇదంతా సత్యదూరం. ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో మోసం, కుట్ర, బట్టగాచి మీదేసే తత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలక దోషం చెప్పినట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీలో విలీనం అవుతుందంటే ఎందుకు విలీనం అవుతుందంటే బీజేపీలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష మేరకు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు అనాదిగా 3-4 దశాబ్దాలుగా ఎవరు చేయలేని పని కేసీఆర్ గారు చేయడం జరిగింది. దాన్ని మనం ఆహ్వానించాల్సింది పోయి మళ్ళీ బట్టగాల్చి మీదేసి, అంటే ఇక్కడ రామ్మోహన్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, రామ్మోహన్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఉద్భవించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ టిఆర్ఎస్ పార్టీ లేదు కదా, బీఆర్ఎస్ అయిపోయింది కదా. అప్పుడు బీఆర్ఎస్ అన్నప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే కాదు కదా. ఒక ఆకాంక్ష నెరవేర్చిన తర్వాత దేశ రాజకీయాల్లో కేవలం నార్త్ వాళ్ళే అధికారం ఉండాలి, దక్షిణాది వాళ్ళు దేనికి పనికిరారని ఒక రాజకీయంలో ఒక నానుడు ఉన్నది మన దగ్గర. ఎవరు కూడా నార్త్ వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు, నార్త్ వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు, దక్షిణాది వాళ్ళకి ఎక్కడ అవకాశం రాదని ఉంది. కాబట్టి దాన్ని పటాపంచలు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు జాతీయ పార్టీగా ప్రకటించడం జరిగింది. అందులో తప్పేముందండి? ఒక ముఖ్యమంత్రి గారు
ఒక బలీయమైన కోరిక నెరవేర్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేశ రాజకీయాలు పోవాలనుకున్నాం, అందరూ తప్పే ఉంటది. కానీ దీన్ని మనం వేరే కోణం చూసి రాజకీయ పరిస్థితి ఏమున్నది, ఎప్పుడైతే టిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయినరో వాళ్ళ పైన అనర్హత వేటు కొరకు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేటీఆర్ గారు పనిచేస్తుంటే ఈ అంశాన్ని పక్కదో పట్టడానికి కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీజేపీలో కలిసిపోతుంది ఈ పార్టీ అని 39 మంది శాసనసభ్యులు గెలిచిరండి. మాకు కేవలం 1.02% ఓటు షేర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాకన్నా ఎక్కువ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. 9 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర లేరు కదా. బీజేపీ వాళ్ళు ఎక్కడ కొట్లాలి తెలంగాణ కొరకు, ఇది గమనించాలా మనం. ఎందుకు పోతామంటే బీజేపీలోకి ఇవ్వాలా. ఒక పార్టీ ఎలక్షన్ తర్వాత కొన్ని రోజులు విరామం వచ్చింది, ప్రజలు ఈ 5 సంవత్సరాల మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. రేపు మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే ఎన్నికల్లో కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం జార్ఖండ్ రాష్ట్రం సాధించిన తర్వాత శిబు సోరెన్ గారు కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ పార్టీ అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఒకటి రామ్మోహన్ గారు ఒక కీలకమైన అంశం ఉంది. మీరు చెప్పినట్లుగా నిజంగా ఒక రాజకీయ పార్టీకి గెలుపు ఓటములు అనేది సహజం, అది కామను. కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఉన్న 2 నుంచి 3 వ్యక్తులు అనేక కేసులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ రోజున సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఆల్రెడీ జైల్లో ఉన్న కవిత గారికి ఇప్పటికీ కూడా బెయిల్ రాని పరిస్థితి. ఇంతటి ప్రతికూల వాతావరణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు మీకు పార్లమెంటు ఎలక్షన్లో మీరు ఒక సీటు కూడా గెలవలేకపోవటం, కార్యకర్తల్లో జోష్ లేకపోవటం, ఇవన్నీ చూస్తే వెరసి ఏ రకంగా ముందుకు మీరు తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కార్యకర్తల్లో జోష్ లేదనేది ఉత్తమాట అండి. ఎందుకంటే గెలిచి ఎన్నికలు జరిగి కేవలం 6 నెలలు 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో ఏం చూస్తున్న కార్యక్రమం తీసుకుంటామండి. ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఇంకోటి ఎంపీ ఎన్నికలు మాట్లాడుతున్నారు మీరు. ఇలా రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ ఎంపీ స్థానం కోల్పోయినరు. దీన్ని బట్టి ఏం చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోయింది, రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది, ఈయన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అంటాం మనం. అది కాదు కదా. కొడంగల్ సీట్ ఓడిపోయి, మహబూబ్నగర్ పార్లమెంట్ ఓడిపోయింది. ఎట్లా ఓడిపోతారంటే రేవంత్ గారు సొంత జిల్లా, మళ్ళీ అక్కడ రేవంత్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ స్థానం 2 కోల్పోయారు. ఎట్లా కోల్పోతారండి? మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. కాబట్టి ప్రజలు ఎంపీగా కవిత గారు కూడా ఓడిపోయారు. అయినంత మాత్రాన టిఆర్ఎస్ పార్టీ అప్పుడులో అధికారంలోనే ఉంది కదా. ఎంపీ ఒక కోల్పోయినంత మాత్రాన పార్టీ మొత్తానికి వచ్చిన నష్టమేమీ లేదు కదా. మీరేం మాట్లాడుతున్నారు? పార్లమెంట్ లో ఒక్క స్థానం రాలేదు, టీఆర్ఎస్ మొత్తం బీజేపీకి పనిచేసేది. ఇప్పుడు మన పెద్ద లింగం గారు చెప్పడం జరిగింది. అదే చెప్తున్నాను నేను. ప్రజలు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకుని వాళ్ళు ఓటేస్తారు. అసెంబ్లీ స్థానాల్లో గెలువని కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, మీ అందరు ఎంపీలు గెలిచిండ్రు. అదే ప్రజలు మళ్ళీ ఎంపీగా ఓటేసారు వాళ్ళకు. అంటే ఆలోచన చేయండి, ప్రజల యొక్క ఓటింగ్ సరళి, ఓటింగ్ విధానం, వాళ్ళ ఆలోచన విధానం మారిందండి. మనం చెప్పినట్టుగా ప్రజలు వినరు. ప్రజల యొక్క ఆలోచన విధానం, ఎవరు మంచి చేస్తారు, ఎవరు ఈ స్థానానికి సరిపోతారు అనుకుంటే వారు ఓటేసి గద్దె కూర్చోబెడతారు. మనం అది స్వీకరించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గ్రహించారంటారా రామ్మోహన్ గారు? ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, ఎస్, మీరు చెప్పిన పాయింట్ బాగుంది. దీన్ని మీ బీఆర్ఎస్ అధిష్టానం గ్రహించిందా? ప్రజలకు నచ్చితే ఏదైనా చేస్తారు, మనం చెప్పిన మాట వినరు, ప్రజలు చెప్పిన మాట మనం వినాలని మీ అధిష్టానం గ్రహించిందా? తప్పకుండా గ్రహించిందండి. ఇక్కడ పొరపాట్లు క్షేత్రస్థాయిలో జరిగినట్టుంటే సరిదిద్దుకుంటున్నాం. కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, ప్రజల యొక్క నిర్ణయాన్ని మనం శిరసా వహిస్తాం. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేస్తాం. తెలంగాణ యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాటం చేస్తాం. దానికి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు తెలంగాణకు రావాల్సిన అన్ని నిధులు రావాలి. మొన్న కేంద్రంలో బడ్జెట్ లో ఎలాంటి మనకు అవకాశం లేకుండా, నిధులు రాకుండా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారని మరి అక్కడ కేసుకు భయపడ, ఓటుకున్నట్టు కేసులో జైలు వేస్తామని భయపడి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడతలేరు. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీలు ఉన్నట్టయితే ఈ రోజు బడ్జెట్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళీ నిధులు తీసుకొచ్చే వాళ్ళు తెలంగాణ కొరకు. మళ్ళీ 8 మంది ఇప్పుడు మీరు లేరు కదా, లేనప్పుడు ఇప్పుడు ఆ టాపిక్ దేనికి? మేము ఉంటే అది చేసేవాళ్ళం, ఉంటే ఇది చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు లేరు కదా. నిజానికి దగ్గరలో మాట్లాడదు. మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఎస్ సార్, ఎస్ సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఎస్ మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీకు అమ్మ న్యూస్కు మిత్రులందరూ, ఎవరు లింగయ్య యాదవ్ గారు, రామ్మోహన్, క్రాంతి కుమార్ అందరికీ కూడా. అయితే ఒక్క విషయం అండి, సరే రాజకీయ పార్టీలు వాళ్ళ స్టాండ్స్ చెప్పారు, వాళ్ళకు ఉంటారు. అయితే ఇక్కడ నేను రాజకీయ విశ్లేషకునిగా నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి. ఈ ఏదైతే మీరు టాపిక్ దాని మీద ఒకటి, ఇవాళ ఇప్పుడు టైమింగ్ ఏంటిది? ఇప్పుడు ఈ టైంలో ఒకవేళ నిజంగానే
బయట పుకార్లు లేకపోతే రకరకాల ఏదైతే ఇవి నడుస్తున్నాయో వాదాలు, బీఆర్ఎస్ బీజేపీలో కడపడ అంటే ఒకవేళ అది కలిస్తే ఇమీడియట్ గా బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ వచ్చే ప్రయోజనం ఏమిటి? ఆ మాటకు వస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి? రాజకీయాలలో ప్రయోజనాలు లాభాలు లేని ఎవరైనా చేయరు. రెండవది ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు లేవు. దాదాపుగా రూల్డ్ అవుట్. అంటే 100% అది 5 ఏళ్ళు మ్యాండేట్. ముఖ్యమంత్రులు ఏమైనా మారుతారు కావచ్చు కాంగ్రెస్లో, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 2028 అక్టోబర్ వరకు ఉంటుంది. అంటే గవర్నమెంట్ మారే అవకాశాలు లేవు. గవర్నమెంట్ మారదు అనుకున్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పోయి బీజేపీలోకి వస్తే బీఆర్ఎస్కి వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే ఏదైనా ఒక ప్రయోజనము లేదా ఒక ఉద్దేశము, ఒక స్వప్రయోజనం ఏదో ఉంటుంది, ఆ పని చేస్తారు. ఆ పని ఏం లేకుండా చేయరు. ఒకవేళ వాళ్ళకు ఎందుకు కలుస్తారంటే ఒక దానికి మనకు వచ్చే జవాబు ఏంటంటే, ఈ రకరకాల కేసులు ఉన్నాయి. కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటికే బిడ్డ జైలుకు పోయింది. రేపు కేసీఆర్ పోవచ్చు, కేటీఆర్ పోవచ్చు, ఈవెన్ హరీష్ రావు కూడా పోవచ్చు. ఈ రకరకాల ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. వాళ్ళ యొక్క ఏదైతే సేఫ్టీ కోసం వాళ్ళు పోయి బీఆర్ఎస్ పోయి మొత్తం బీజేపీలో కలుస్తుంది. ఇది ఒక సమాధానం చెప్పుకోవడానికి చెప్పొచ్చు. కానీ నాకు రాజకీయాలలో నాకున్న 40 అనుభవం బట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలవదు. రెండోది బీజేపీ కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలుపుకొని వచ్చే దానికి ఏం లాభం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఎంపీ ఎలక్షన్స్ లేవు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు. ఏదైనా కూడా 4 ఏళ్ళ తర్వాతనే ఉంది ఎలక్షన్. ఇప్పుడు ఇమ్మీడియట్గా బీజేపీ కలుపుకొని బీఆర్ఎస్ కలుపుకొని ఏం చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? అదేం పోదు. అంటే పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు ఇక్కడ చిన్న అనుమానం నివృత్తి చేయండి. అదేంటంటే, ఇప్పుడు శత్రువులు ఇద్దరు ఉండడం కంటే ఎవరో ఒక శత్రువే ఉంటే బెటర్ అనుకోవచ్చు కదా. జాతీయ పార్టీ కూడా ఈ రోజున కాంగ్రెసే మాకు ప్రధాన ప్రతిపక్షంగా అనుకుంటుంది. గతంలో ఏదైతే ప్రాంతీయ పార్టీలు, మీరు అవునన్నా కాదన్నా అనేక ప్రాంతీయ పార్టీలు ఎవరైనా ఉంటే సామంతులుగా ఉంటే బీజేపీ ఇష్టపడుతుంది, కానీ వ్యతిరేకంగా ఉంటే బీజేపీ ఇష్టపడే అవకాశాలు లేదు. అదేదో కాంగ్రెసే ప్రతిపక్షంగా ఉండాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ అవకాశం వచ్చినప్పుడు కలుపుకుంటానికి ఆలోచించవచ్చు కదా. దీనికైనా కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సందర్భం ఇదైతే కాదు అసలు. ఈ 7 నెలల తర్వాత బీఆర్ఎస్ హోల్సేల్ గా పోయి పార్టీ బీజేపీలో కలవడం అనేది అది ఊహాజనితం. అది ఎంత అందులో నా ఉద్దేశంలో అయితే 1% కూడా నిజం లేదు, ఉండదు. ఎందుకు ఉంటుంది అంటే అందులో ఎవరికి ప్రయోజనాలు లేవు. బీజేపీకి ఏం లేదు, బీఆర్ఎస్కి ఏం లేదు. ఏమి లేనప్పుడు ఎందుకు కలుస్తారు? ఒకటి. రెండవది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కలయిక కానీ ఏది కానీ ఉండవు. కలయిక ఉండదు, కానీ ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ 2 పార్టీలకు ప్రధానమైన వ్యతిరేక, అంటే 2 కూడా అపోజిషన్ ఉన్నాయి కాబట్టి అధికారం ఉన్న పార్టీ వ్యతిరేకం అంటే ఏదో కత్తులు కొట్టుకుని యుద్ధం చేయడం కాదు. ఇన్ ప్రిన్సిపల్ గా రాజకీయాలలో బీజేపీ బీఆర్ఎస్ కు, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, వేరే వాళ్ళు అడుగుతూ, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు మీరు విమర్శించుకుంటున్నారు? ఇప్పుడు విమర్శించుకునే అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాది. బీఆర్ఎస్ ఎవరంటే వాళ్ళు కాంగ్రెస్ అంటారు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి వాళ్ళ మధ్య ఇప్పుడు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న కాంట్రడిక్షన్ లేదా వైరుధ్యము లేదా ఈ పోటీ ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితులలో భవిష్యత్తు తర్వాత బీజేపీకి బీఆర్ఎస్ ఉండదు. ఒకటి. ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పుడు కూడా, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒకటే పార్టీ అయితే బలంగా కొట్టడొచ్చు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అట్లా కాదండి. రాజకీయాలలో ఒక్కొక్కసారి 1+1 కూడా అవుతుంది. ఇవాళ ఒకవేళ బీజేపీ ఒక జాతీయ పార్టీగా ఉంది, బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు 2 కలిసి కాంగ్రెస్ కార్నర్ చేసే అనేక అంశాలలో ఈజీ అవుతుంది. అది కాకుండా ఒకటైనప్పుడు కాంగ్రెస్ పని సులభమైంది. కాబట్టి అట్లా జరిగే అవకాశం లేవు. నాకు తెలిసిన మటుకు రాజకీయంగా ఏ పరిజ్ఞానం, ఏ కొద్ది అవగాహన ఉన్నా కూడా ఇది జరిగే పని కాదు. ఒకటి. రెండవది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ లింగయ్య గారు, మీరు ఒక విషయం గమనించాలి, మీరు అధికారంలో ఉన్నారు,
మీకు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షాల రెండు పార్టీలు ఏదో ఒక విధంగా వాళ్ళు రూపాయికారిగా మాట్లాడుకుంటారా, సీక్రెట్ గా మాట్లాడుకుంటారా, అవసరమైతే మీ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి రెండు కలిసి అసెంబ్లీలో కొట్లాడితే, ఆ బజార్ నుంచి కొట్లాడితే అది ప్రజా విషయాలలో కలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అవన్నీ ఉంటాయి. కానీ అండర్స్టాండింగ్ వేరు, మాట్లాడడం వేరు, ఢిల్లీలో ఏమైనా ఉంటే వీళ్ళు ఢిల్లీ నాయకులను కలవడం వేరు. కానీ పోయి వీళ్ళు మొత్తం పార్టీని కలుపుతారన్నది మాత్రం వాస్తవం కాదు. అది కేవలం కూడా నిజం. అది 1% కూడా నిజం ఉండే అవకాశం లేదు. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లింగం యాదవ్ గారు, ఏదైతే ఇప్పుడు మీరు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని చెప్పి, దీని దగ్గర మీరు ఆరోపణలుగానున్నా మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? నేను అదే చెప్పినండి, ఇంతకుముందు కూడా నేను అదే చెప్పిన. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటే మేము మాట్లాడుతున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు ఇంకొక 20 సీట్లు పెరిగేదండి. అది ఎవిడెన్స్ చాలా స్పష్టంగా కనబడింది. ఆ రోజు లోపకాయ ఒప్పందం బీజేపీ చేసుకోవడం వల్లనే. ఇప్పుడు అదే అంటున్నారు పాపిరెడ్డి గారు, మీరు ఒకటి అబ్జర్వ్ చేయట్లా లింగం యాదవ్ గారు. పాపిరెడ్డి గారు ఏమంటారంటే, శత్రువు ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో ఆపోజిట్లో తమ బలం చాలకపోతే అవసరమైతే ఓడించడానికి వేరే వాళ్ళు ఇద్దరు కలుస్తారు. దానికిను కలిపేయడానికి రెండిటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ మిమ్మల్నే ఎదిరిస్తారు కానీ మిమ్మల్నే విమర్శిస్తారు కానీ బీజేపీ బీఆర్ఎస్ విమర్శించుకోవడం వలన ఉపయోగం ఏమి లేదంటున్నారు పాపిరెడ్డి గారు. నేను అక్కడికి అతను చెప్పిన దానికి నేను సమాధానం కూడా చెప్పడానికి రెడీ ఉన్నా. నేను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ఏమన్నాడండి, చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, సమావేశాలకు హాజరు కండి, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండు ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఉండాలనుకుంటున్నాం కదా, మీరు కదా చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూల్చాలే, ఇది ఎక్కువ రోజులు ఉండదు, పేరు చేద్దామని ఒకవైపు, రెండో వైపు మీ మీద ఉన్న కేసులు. ఇవాళ నేను ఎంతమందికి చెప్పిన ఎన్ని కేసులు అంటే తెలంగాణలో ఏది తీసుకున్నా కూడా కేసీఆర్ 10 ఏళ్లలో మొత్తం కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది, వ్యవస్థలన్నిటి కూడా నాశనం చేశారు, బస్ట్ పెట్టించారు. ఇవాళ వాళ్ళ అవినీతి బయటకు వస్తుంది. ఇవాళ బిడ్డ జైలు నుంచి బయటికి రావాలంటే వాళ్ళకు తప్పకుండా ఇవాళ బీజేపీ తోటి అలయన్స్ అవుతుందండి. మీరు చూడండి, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో మరి 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ 8 చోట్ల డిపాజిట్ పోతుందా అండి? ఆ 8 ఒక్క సీటు గెలవకపోగా 8 చోట్ల డిపాజిట్ పోతే ఆ 8 చోట్ల కూడా బీజేపీ గెలిచింది. ఇక్కడ లింగం యాదవ్ గారు, ఇప్పుడు పాపిరెడ్డి గారు లాంటి వాళ్ళు రాజకీయ విశ్లేషకులు అనేది అదే. ఇప్పుడు వాళ్ళు గన అది రాజకీయంలో వ్యూహంలో ఒక భాగం అనుకోవచ్చు. ఆ వ్యూహంలో ఒక భాగంగా వాళ్ళు ఒకవేళ అండర్స్టాండింగ్గా మిమ్మల్ని ఓడించే క్రమంలో మీకు సీట్లు తగ్గించే క్రమంలో కలిసి పనిచేసి ఉండొచ్చు. కలిసి పనిచేయడం వేరు, ఆ పార్టీని కలిపేసుకోవడం వేరు. పార్టీని కలిపేసుకుంటావాలి అంటే ఏదో ఒక రకంగా ఉపయోగం ఉండాలి. బీజేపీ పార్టీకి ఉపయోగం ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం ఏంటి అంటున్నారు పాపిరెడ్డి గారు. ఎక్కడికి వస్తున్నాండి, ఇవాళ బీఆర్ఎస్ కి ఎందుకు అవసరం ఉందంటే తన బిడ్డని కేసుల నుంచి బయటకి తీసుకురావడం, రెండోది రేపు కేసీఆర్ ఇవాళ ఈ చేసిన అవినీతి అక్రమాలు బయటపడితే డెఫినెట్ కూడా కేసీఆర్ కూడా జైలుకు పోకుండా ఉండాలనేది ఒకటి. ఇక రెండు, బీఆర్ఎస్ ఎందుకంటే ఇవాళ బీజేపీ, నేను చెప్తాను అక్కడికి వస్తుంది. బీజేపీ ఇవాళ మన ఏమన్నదండి పార్లమెంట్ ఎలక్షన్ ముందర, అసలు దేశం మొత్తంలో బీజేపీ తప్ప ఇంకో ప్రాంతీయ పార్టీ ఉండొద్దు, అసలు కాంగ్రెసే లేదన్నారు కదా. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో నిలబడింది కదా. ఏదైతే ఆప్కి బార్ 400 బార్ అంటే ఇవాళ నీకు 240 సీట్లు వచ్చినాయి. అందుకే ఇవాళ కాంగ్రెస్ ని ఇక వీళ్ళ ప్రజా పద్ధతి ఉంది కాంగ్రెస్ కు, ఇట్లా కుట్రలు కూడా చేయాలనుకుంటారు. అయినా కూడా ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అండి, ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎంతమంది కలిసినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా లింగం యాదవ్ గారు నిజంగా కేసీఆర్ గారు తప్పు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంగా మీరు చర్యలు తీసుకుంటారు, మీరు ఆధారాలు చూపిస్తారు కోర్టుకి. ఒకవేళ నిజంగా తప్పులు చేస్తుంటే ఎవరినైనా జైలుకి పంపిస్తారు. దీనికి కేంద్రంకి సంబంధం ఏంటి? చట్టం వేరు, రాజకీయం వేరు కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఎవరండి, ఎక్కడ ఉందండి ఆ కేసు? ఎక్కడండి? స్టేట్ పరిధిలో ఉందా అండి? స్టేట్ పరిధిలో ఉందా చెప్పండి మీరు. ఇవాళ అందుకే చెప్తున్నా నేను, వాళ్ళు మొదటి నుంచి ఒకటి ఇవాళ కాదండి, మీరు గత చరిత్ర చూడండి. ఇవాళ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కేంద్రంలో ఎన్ని పిల్లలకు సపోర్ట్ చేసిందండి. ఆనాడు దేశవ్యాప్తంగా రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే మరి ఇదే నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? బీఆర్ఎస్ నాయకులు కదా. ఆనాడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో వెంకయ్యనాయుడు గారు సపోర్ట్ చేసింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ నాయకులు కదా. వీళ్ళు ఏం చెప్తారండి, ఏం మాట్లాడతారు?
వాళ్ళు మొదటి నుంచి ఒకటే. అయినా కూడా మేము ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఎన్నో పార్టీలను చూసింది. వీళ్ళు ఎన్ని కుట్రలు మోడీ లాంటినే కదండి. అప్కే బార్ 400 బార్ అంటే 400 సీట్ల నుంచి ఇవాళ నితీష్ కుమార్ చంద్రబాబు మీద ఆధారపడి వస్తుంది ప్రభుత్వం ఇది. ఇవాళ వీళ్ళెంతండి, మేము ఎక్కడ భయపడట్లేదు. మేమేమంటున్నాం అంటే వాళ్ళు ఇద్దరు ఒకటే. ఆ ఒకటే అనేది మీరు ఓపెన్ గా ఉంది. ఎందుకు ఈ దొంగచాట్లు ముసుగుట్లో గుద్దులాటలు ఎందుకు అంటున్నాం. ఇవాళ మీరే కదా ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తున్నాడు కేటీఆర్, ఎవరిని గెలుస్తుండు? ఎన్నడైనా మన 10 ఏళ్ళ నుంచి తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం మీద కూడా ఎన్నడైనా ప్రధానిని నిలదీసిండా అని అన్నాడు కేసీఆర్ గాని, హరీష్ గాని, లేకపోతే కేటీఆర్ గాని. విభజన చట్టంలో మాకెందుకు ఇవ్వట్లేదు అని ఎన్నడైనా నిలదీసిరా అండి? చెప్పండి మీరు. ఇప్పుడు బయ్యార ఉప్పు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, కాజ్పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, ఆనాడు నుంచి ఐటీఆర్ తీసుకుపోయారు, రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు జాతీయ పోయలే. దీని గురించి ఏనాడైనా నిలదీసిరా? ఈ ప్రభుత్వం చూడండి, మన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అసెంబ్లీలో తీర్మానం చేసినాం. మరి ఆ తీర్మానం చేసినాడు కూడా ప్రతిపక్ష నాయకుడు ఎక్కడండి? మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటండి? ఫామ్ హౌస్ లో పడుకుంటా మీరు చట్టసభలు ఎందుకండి? అందరు ఫామ్ హౌస్ నుంచి నడిపించుకుంటారా? ఇవేనా మనం ఇచ్చే రేపు భవిష్యత్తు? ఓకే ఓకే లింగం యాదవ్ గారు, ఎస్ ఎస్ ఓకే. నేను ఇది కదా రేపు నెక్స్ట్ వచ్చే జనరేషన్. ఓకే రామ్మోహన్ గారు, ఎస్ ఎస్ రామ్మోహన్ గారు ప్లీజ్ రెస్పాండ్. నేను చెప్తున్నానండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కేసు బుక్ అయిందా, కేసీఆర్ గారి మీద కేసు బుక్ అయిందా అందరికి తెలుసు. జైలుకి పోయారు కూడా అందరికి తెలుసు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ గారి పైన అవినీతి ఆరోపణలు లేవు, కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. దాన్ని పరంలో తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాట్లాడి అక్కడ సీట్ ఎందుకు గెలదు, ఇక్కడ ఎంపీ ఎందుకు ఓడిపోయారు, అక్కడ ఎమ్మెల్యే మీకు వచ్చిన సీట్లేనండి కాంగ్రెస్ పార్టీకి. జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ దోషులేనండి? కాదండి, జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ దోషులేనా? రిమాండ్ లో ఉన్నంత మాత్రం అంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు అవినీతి చేసినట్టు అనుకోవాలి కవిత గారు. విషయం అండి, ఇప్పుడు రేవంత్ గారి గురించి మీరు అన్నారు, రేవంత్ గారు జైల్లోకి వెళ్ళారు, రేవంత్ గారిది నిరూపితం కాలేదు. అదేవిధంగా కవిత గారు ఇప్పుడు చేసినట్ట, లేదు అంటే కవిత గారు జైల్లో ఉన్నట్ట, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్ట, అవినీతి చేసినట్ట? కవిత గారు అవినీతి చేసిండ్రా చేయలేదా ఏం జరుగుతున్నది కోర్టు చెప్పాలి, మనం చెప్తే కాదు కదా. అది కవిత గారైనా రేవంత్ గారైనా ఎవరికైనా కోర్టే కదా చెప్పాలి. మీరు అదర్ ట్రైల్ ఉన్నారు కాబట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది నిందితుల నేరస్తుల అనేది రెండు మధ్యలో గ్యాప్ ఉంది. ఆ రెండింటి మీద మనం తేడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా అండి? నిందితులు వేరే నేరస్తులు వేరే కాబట్టి అతను గ్యాప్ తెలుసుకొని మాట్లాడాలి మనం. రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోయారు, అన్ని పత్రికల్లో టీవీలో అన్నిట్లో వచ్చింది, వాళ్ళు చూసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు ఎంపీగా ఎందుకు ఓడిపోయారంటే ప్రజలు. ఇక్కడ రామ్మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారు దొరికిపోవటం ఏమో కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు అన్ని ఫోన్ ట్యాపింగ్ల ఆరోపణలు ఎదుర్కొంటా కారణం ఎవరు? మరి ఫోన్ ట్యాపింగ్లు చేయొచ్చా? ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టేనా కేసీఆర్ గారు ప్రభుత్వం? ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం జైల్లో పెట్టింది. కేసీఆర్ ఎక్కడ అడ్డుపడలేదు, కేటీఆర్ గారు ఎక్కడ పడలేదు, మా పార్టీ ఎక్కడ అడ్డుపడలేదు. ఎవరైతే నిందితులు వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. దానిలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదు. ప్రభుత్వం ఏదైనా ప్రమేయం ఉంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అధికారులు కొంచెం అవినీతి చేసి ఉండొచ్చు, దాంట్లో శిక్ష అనుభవిస్తారు, దాంట్లో తప్పు లేదు కదా. రేవంత్ రెడ్డి గారు పనిని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు అడ్డుపడుతున్నారు ఎక్కడనండి? ఫోన్ ట్యాపింగ్ నిందితులను అరెస్ట్ చేయొద్దు, ఇది అప్రజాస్వామికం. అదేంటండి, కేటీఆర్ గారు బాహటంగానే చెప్పారు కదా, అలాంటి ఏదో ఒకటో రెండో చిల్లర సన్నాసులు ఒకటో రెండో చేసి ఉంటారు, దానికేం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన కేటీఆర్. అందుకే చెప్తున్నామండి, ఎక్కడైతే వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారు, అధికారి ప్రతి ఒక్క ప్రభుత్వంలో కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది, చేస్తున్నామన్నారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ అధికారులు ఇంకేమన్నా లిమిటేషన్ దాటి ఏమైనా పొరపాటు చేసింటే దాని ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి మాకు నష్టం కూడా జరగదు. కాబట్టి తప్పకుండా మనం ఈ రాజకీయ ఆరోపణలు బంద్ చేసి ఈ జ్యోతిష్యాలు చెప్పేది బంద్ చేసుకొని వాటిని వాటిని మాట్లాడారు. ఇప్పుడు పెద్దలు చెప్పారు పాపిరెడ్డి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేరితే రెండు పార్టీలకు లాభం లేదు. ఈ యొక్క ఎలక్షన్ జరిగిపోయి 1 year అయింది, ఈ యొక్క 4 సంవత్సరం మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు చేసే పని ఏముంటది కాబట్టి అట్లా ఏముండదు. ఈ యొక్క పార్టీ సిద్ధాంతపరమైన నిర్మాణం ఉంటుంది. దానికి పార్టీ ఈరోజు ఎలక్షన్ లో ఓడిపోయినా మళ్ళీ పుంజుకుంటాం, మళ్ళీ సిద్ధాంతపరంగా కార్యకర్తలు తయారు చేసుకుంటాం. వేలాది మంది కార్యకర్తలు నాయకులు రెడీ ఉన్నారు మా దగ్గర. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం, ఎన్నికలకు సిద్ధమవుతాం, తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ చేసే అన్యాయాలకు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. దాంట్లో ఎలాంటి నష్టం లేదు. మేము వేరే పార్టీలు విలీనమయ్యే ప్రసక్తే లేదు. కేవలం ఇది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
ఎవరైతే మా పార్టీ నుంచి పోయి అందులో జాయిన్ అయినారో టీఆర్ఎస్ పార్టీ గెలిచి దానిపైన కేసు సుప్రీంకోర్టు పోతున్నాం కాబట్టి దీనిపైన అనర్థ వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని ఇబ్బందికర మాటలు చెప్పి ప్రజలను రాంగ్ ట్రాక్ పట్టేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు పార్టీలు ఒకటే బీజేపీలో కలుస్తున్నాయని ఈ ఓటు షేరింగ్ ను జరగకుండా చేసే కుట్ర ఇది కేవలం మాత్రమే తప్పితే అందులో ఎలాంటి వాస్తవాలు లేవు. కాంగ్రెస్ కొని ఇటువంటి తప్పు మాటలు మాట్లాడదని నేను చెప్తా ఉన్నా, సవిధంగా మనవి చేస్తా ఉన్నా. క్రాంతికిరణ్ గారు, రామ్మోహన్ గారు మాట్లాడింది విన్నారు, ఏమంటారు మీరు? ఉన్న స్టాండ్ వాళ్ళకు ఉంటుంది సార్. సరే, ఒక పార్టీ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ లో కొన్ని జరిగిన విషయాలు కూడా చర్చకు వస్తాయి. రామ్మోహన్ గారు ఏమంటారంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కొన్ని ఫోన్ ట్యాపింగ్లు చేయడం అనేది సంప్రదాయంగా వస్తుంది అంటారు. అవన్నీ ఎలా చూడాలి? అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఇట్స్ ప్యూర్లీ హోమ్ డిపార్ట్మెంట్ కనుసైగల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే అక్రాస్ స్టేట్, అక్రాస్ నేషన్, గ్లోబల్లీ ఏవైతే థ్రెట్ కాల్స్ వస్తుంటాయో అటువంటి ఇంటర్సెప్ట్ చేసే ఒక ప్రక్రియ హోమ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకొని చేసే ఒక బేసిక్ యాక్టివిటీ. కానీ స్వలాభము కోసము వ్యక్తిగతంగా రాజకీయ న్యూన్యత కి దిగజారి ప్రత్యర్థి ఏం చేస్తున్నాడు, వెంట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఒక పైశాచిక ఆనందం పొందే క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అంతేగాని అసలు అంటే బేసికల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశం అనేది చాలా తెలంగాణలో జరిగిందనే విషయం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి చేసిన వాళ్ళందరూ కూడా బాధ్యతలు ఎవరున్నారో వాళ్ళు ఫలితాలు కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎదుర్కొంటున్న కేసుల గురించి ఏమంటారు? రానున్న రోజుల్లో ఏం జరగబోతున్నారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఎదుర్కొంటున్న కేసులు విద్యుత్ సంబంధించి కావచ్చు, కాళేశ్వరం గురించి కావచ్చు, లిక్కర్ స్కామ్ గురించి రానున్న రోజుల్లో ఏం జరగబోతున్నారు మీరు అనుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? సార్, అవినీతి ఎవరైనా చేసినా, ఒక సాధారణ వ్యక్తి నుంచి మొదలుకొని అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ న్యాయం ముందు అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, ప్రజాస్వామ్యం ముందు అందరూ సమానమే. కాబట్టి వాళ్ళు ఏదైనా రకమైన అవినీతిలో భాగస్వాములైనట్టయితే, వాళ్ళ వల్ల ఏదైనా అవినీతి జరిగినట్టయితే వాళ్ళని శిక్షిస్తుంది, అవినీతిలో వాళ్ళే ప్రాసిక్యూట్ అవుతారు. ఓకే క్రాంతికిరణ్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. పాపిరెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్ సార్. రామ్మోహన్ గారు మాట్లాడింది మీరు విన్నారు, ఏమంటారు? ఇప్పుడు మీరు ముగ్గురు పార్టీలు వాళ్ళ వాళ్ళ స్టాండ్స్ చెప్పడం జరిగింది. ఒక విషయం ఇక్కడ అంటే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం, ఏ నాయకుడికి సపోర్ట్ చేయడం వ్యతిరేకించిన కాదు. నేను ఒక అంటే ఒక విశ్లేషకుడిగా కొన్ని మాటలు చెప్తున్నాను. ఇప్పుడు లింగయ్య యాదవ్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2015లో కేసులు బుక్ అయ్యాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి 2015లో ఈ ఓటు నోటు కేసులో బుక్ అవ్వడం. ఇప్పుడు దాదాపు అనుకుంటే 2015 అంటే 2024, 9 సంవత్సరాల తర్వాత కూడా కేసు పెండింగ్గా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ మీద కూడా ఒక 5-6 కేసులు వస్తాయి, సీరియస్ కేసులు వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిసిటీ స్కాము, తర్వాత కాళేశ్వరం స్కాము, గొర్రెల స్కాము, రకరకాల ఇంకా రేపు ఫీనిక్స్ కేటీఆర్ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ లో సంబంధాలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ కవిత ఒక స్కాములు, హరీష్ రావు కొన్ని స్కాములు, అందరూ కూడా స్కాములలో ఉన్నారు. ప్రభుత్వ పైసలు తిన్నారు, అలా అనుమానం లేదు. కానీ ఇవాళ దురదృష్టవశాత్తు మన న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లొసుగేమంటే ఇది కాల యాపనతో కూడుకునే వ్యవస్థ. దీనిలో ఎవరైతే ఈ కేసులలో దోషులుగా ఎదుర్కొంటున్నారో వాళ్ళు అనేక విధాలుగా ఈ న్యాయ స్థానాలలో ఉన్న అనేక వెలుసుబాట్లను వాళ్ళు తీసుకొని, ఈ లోపాలు అంటలేదు, న్యాయస్థానం ఇచ్చిన వెలుసుబాట్లను తీసుకొని కేసులను కొన్ని సంవత్సరాల వరకు కూడా లాగుతున్నారు. ఇవి బెస్ట్ కేసు ఇవాళ 2015లో అయిన కేసు ఇంతవరకు కూడా తెలియలేదు. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీరు కేసులు పెడతారు కేసీఆర్ అని, ఇవి తేలాలంటే 10 ఏళ్ళు పడుతుంది. కేసీఆర్ తప్పు చేయలేదంటే కేసీఆర్ తప్పు చేసినాడు. కేసీఆర్ చాలా స్కాములలో తిన్నాడు. తర్వాత ఇప్పుడు ఇదేదైతే ఫోన్ ట్యాపింగ్ ఉన్నదో అది ఆనవాయితీ కాదు. ఫోన్ ట్యాపింగ్ ఒక స్పెషల్ సెటప్, అంటే ఒక రిటైర్డ్ అయిన ఒక కులం వాళ్ళతో ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి కేవలం రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళే చెప్పారు క్లియర్గా.
కేసీఆర్ మూడోసారి అధికారం రావడం కోసమే మేము చేసినాం ఈ పనులని. మిగతా అభ్యర్థుల బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ పైసలు పట్టుకున్నాం, బీఆర్ఎస్ వాళ్ళ పైసలు తీసుకుపోయి మేము ఇవాళ నేను చెప్పలేదు మాట, ఎవరైతే వాళ్ళ వాళ్ళ ముఖ్య అధికారులుగా ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ నేను చెప్తున్నాను. అవును. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నవారు, కుటుంబంలో ఉన్నవారు పెద్ద ఎత్తున తిన్నారు, పైసలు తిన్నారు అన్నవారు కావని లింగయ్య గారు అనుకున్నట్టుగా వాళ్ళు ఏం జైలు కూడా అంటున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు లిక్కర్ కవిత ఉన్నారు కదా, కవిత కేవలం బెయిల్ రాలేదు ఇంతవరకు, కేసు అసలు కోర్టుకే సబ్మిట్ కాలేదు, బెయిల్ మీదే నడుస్తున్న విషయం అంతా మీరు అది కూడా గమనించాలి. కేవలం ఇంతవరకు జరుగుతున్నది ఆమె బెయిల్ మీదే కూటపోతున్నది, బెయిల్ కోసం అప్లై చేస్తున్నది. ఇంతవరకు కూడా ఆమె షార్ట్ షీట్ ఫైల్ చేసి ఏం చేసినది, ఆ బెయిల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెనక్కి తీసుకున్నారు వాళ్ళు నిన్న. అదే ఆ ట్రయల్స్ కూడా స్టార్ట్ కాలేదు ఇంకా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ, న్యాయ విధానాలు ఇవ్వాలని కూడా దోషి అయినా కూడా దోషి అని చెప్పడానికి చాలా టైం పడుతుంది వాళ్ళకి. అది ఉన్న వ్యవస్థ, అది మంచి చెడ్డ అనేది మన దాని పక్క వీడు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఢిల్లీలో పోయి వాళ్ళు బీజేపీ నాయకులతో మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఇది కాంగ్రెస్ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి, శత్రువు అని కాదని, శత్రువు అంటే వేరే దేశాలు, ప్రధాన ప్రత్యర్థి. కాబట్టి ప్రధాన ప్రత్యర్థికి వ్యతిరేకంగా వేరే పార్టీ అయినా సాయం చేయదలుచుకుని తీసుకుంటుంది. అదే అన్ని రాజకీయ పార్టీ, ఇంతకుముందు కాంగ్రెస్ కూడా అదే చేసింది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా లింగయ్య గారు, కొన్ని చరిత్రలో కొంత గమ్మతుంటుంది. రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత అధికారానికి వచ్చి ఎలక్షన్లు పోతే 400 సీట్ల పైన వచ్చినాయి సీట్లు. అప్పుడు బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి, వాజ్పేయి కూడా ఓడిపోయాడు. కానీ మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్లో రాజీవ్ గాంధీ ఓడిపోయి ఆపోజిషన్ కూర్చున్నాడు. గెలుపు ఓటములు అనేవి సహజం, రాజకీయాలలో నడుస్తుంటాయి. ఇప్పుడు మీ అంతకుముందు 370 నుంచి 302 నుంచి ఇప్పుడు వాళ్ళు 240 వచ్చారు. రేపు అధికారం పోయి కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కాబట్టి ఒకటేంటంటే ఇవాళ నా ఉద్దేశంలో రాజకీయంగా బహిర్గంగానా లేకపోతే అంతర్గతంగానా ఒక విధంగా బీజేపీ బీఆర్ఎస్ కొంత అవగాహనతో కాంగ్రెస్ ను ఎట్లా కార్నర్ చేయాలి, కాంగ్రెస్ ను ఎట్లా కొంత దెబ్బతీయాలని చేస్తారు, కానీ కలవడం అనేది ఉండదు, ఉండే అవకాశం. ఓకే, లింగం యాదవ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్, మేము అదే చెప్తున్నాం మొదటి నుంచి. ఇవాళ కొత్తగా ఏం లేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అది ఓపెన్ తెరిచింది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇవాళ వాళ్ళు ఓపెన్ గా పబ్లిక్ గా ఇవాళ ఢిల్లీకి వెళ్ళి తన కేసులని, కేసీఆర్ మీద ఉన్నటువంటి కేసులు, ఇవాళ కవిత మీద ఉన్నటువంటి కేసులు, ఇంకొకటి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, కేటీఆర్ ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉండంటే పదవి పోయి 7 నెలలకే ఆయన తట్టుకోలేకపోతుండే అధికార దాహం కోసం ఇవాళ బీజేపీ తోటి చేతులు కలిపి సొంత పార్టీనే ఇవాళ తాకట్టు పెట్టడానికి సిద్ధమైందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు మీకు, ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఆ బాధ్యతగా మీరు నెరవేర్చారు కదా. ఆ బాధ్యత నెరవేర్చకుండా బాధ్యత నుంచి తప్పుకొని నువ్వు బీజేపీ తోటి అంట కాగి, అయినా ఎవరేం చేసినా కూడా ఒక ప్రజాస్వామ్యం అండి ఇది. 5 సంవత్సరాలకు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మీరు రేపు వెయిట్ చేయండి, ఎలక్షన్ లో చూసుకోండి, మీకు దమ్ముంటే ఎలక్షన్ లో ప్రజల కాడికి వెళ్ళండి. ఇప్పటికైనా కేసీఆర్ మారి ప్రజల యొక్క నిర్ణయానికి, వాళ్ళకి నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటే మంచిది. ఇవాళ చూడండి, అసెంబ్లీకే రాడు, అసెంబ్లీలో చర్చించడు. ఇవాళ ఎన్ని బిల్లులండి, హిస్టారికల్ బిల్లులు మొన్న పాస్ అయినాయి అసెంబ్లీలో. మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉండండి, ఎక్కడైనా ఉండా ప్రతిపక్ష నాయకుడిగా? మరి ఎందుకు ప్రతిపక్ష నాయకుడు? నేను ఇప్పటికైనా ఏమంటే దయచేసి బీఆర్ఎస్ నాయకులు మీరు మారండి, తెలంగాణ ప్రజల నిర్ణయాలకు అనుకూలంగా ఉండండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ 2 కళ్ళ సమపాలనతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ 1 ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంది. మీరు చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వండి, అంతే తప్ప ఇంకా కూడా మేము అధికారంలో ఉన్నాం, ఎట్లయినా మాకు అధికారమే పదవి అనుకుని బీజేపీ తోటి అంటగాలితే అది మీ ఇష్టం. ప్రజలే అల్టిమేట్ గా డిసిజన్ చెప్పేది. ఓకే, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. కేసీఆర్ గారికి అధికారం అనేది కొత్త కాదు. ఎన్నోసార్లు ఉద్యమ సమయంలో రాజీనామాలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఉంటారు శాసనసభ్యులు, పార్టీ తెలంగాణ ఉద్యమం రాజీనామాలు చేసిన వ్యక్తులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఇది మనం గమనించుకొని మాట్లాడాలి. అధికారం యావా రేవంత్ రెడ్డి గారికి. ఎక్కడి నుంచి వచ్చి షార్ట్ కట్ లో వచ్చి ఎక్కడ ఏమైపోయిన ముఖ్యమంత్రి ఎట్లా అందరికి దేశం అంతా తెలుసు.
కాబట్టి కాంగ్రెస్ అధికారం మీద యావ రేవంత్ రెడ్డి గారికి ఎంత ఉందో అందరికి తెలుసు, కేసీఆర్ గారికి ఎట్లా ఉందో అందరికి తెలుసు. ఉద్యమం కొరకు పార్టీని తృణప్రాయంగా వదిలిన వ్యక్తి కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యమ నాయకుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇవన్నీ మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పార్టీలో బీజేపీలో విలీనం కాదు, ఇది వాస్తవం. ఓకే గమనించుకోవాలి. ఓకే క్రాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి. క్రాంతికిరణ్ గారు ఎప్పుడైనా సరే ఈ ఒక పడవ మునిగిపోవచ్చు, కానీ ఎవరెవరైతే భారతీయ జనతా పార్టీ మీద బురద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకున్న అవసరం కానీ రాజకీయ ఆవశ్యకత కానీ ఎటువంటిది లేదు. కాబట్టి ఈ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పరిస్థితులు అనుభవిస్తుందో వాళ్ళు చేసుకున్న కర్మల ఫలితాలు ఇవన్నీ కూడా. ఓకే 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 క్రాంతికిరణ్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, క్రాంతికిరణ్ గారు బీజేపీ నేత, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, అదేవిధంగా లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నేత, అందరికీ కూడా ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏవైనప్పటికీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలతో సతమతం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఒక ఇంత నిరాశ నిర్లిప్తత అనేది అయితే ఆవరించిందనే మాట మనం కొంత చూస్తున్న పరిస్థితులు కూడా తెలియజేస్తున్నాయి. అయితే బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం అనే ప్రక్రియ జరుగుతుందా లేదా అనేది కాలం నిర్ణయించాల్సిన పరిస్థితి. ఇప్పటికిప్పుడైతే ఏమి కాకపోవచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కొంతమంది అంటున్నమాట, కొంతమంది కలవచ్చు అంటున్నమాట. ఏమైనా కూడా మనం కొన్ని కాలానికి వదిలేయాల్సిన పరిస్థితి. మరి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నిజంగా బీజేపీలో విలీనం అవుతుందా లేదంటే తన ఉనికిని చాటుకుంటుందా, మరి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదే వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం.